ఇవెవరికి? మదర్ క్యారెక్టర్ కోసం మేడం. అన్నీ వెలిసిపోయినట్టున్నాయి కదయ్యా. ఇప్పటికి తీసుకెళ్ళు. ఎక్కడ మళ్ళీ నువ్వు దూరం అయిపోతావేమో అని నాకు భయంగా ఉందమ్మా. రిషి మదర్ గా ఎవరు సెలెక్ట్ చేశారు? ఆవిడ్ని రిషి బాబు సెలెక్ట్ చేశారు మేడం. విరించి అమ్మా, అవంతి ఇంట్లో లేదు. షూటింగ్ గాని వెళ్ళిందేమిట్రా? అయ్యో, ఇప్పుడు ఎలారా? అక్కడ ఎంత గొడవ చేస్తుందో ఏమిటో. బాలు ఫోన్ చేశాడు. సౌదామిని చూడగానే ఆవేశంగా కారేసుకుని బయలుదేరిందట. ఎందుకైనా మంచిదని రిషికి సంగతి చెప్పమని చెప్పాను. అంటే ఇంకాసేపట్లో ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీలాంటి వాళ్ళెవరూ లేని చోటుకి. అవంతి, మనుషులు ఎక్కడైనా ఉంటారు. మనసుల్ని ముక్కలు చేసే మనుషులు మాత్రం ఈ ఇంట్లోనే ఉంటారు. ఈ క్షణం దాకా నువ్వు ఈ ఇంటి మనిషివే. ఆ క్షణం దాటింది. అవంతి, అసలేమైందని నువ్వు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావో మాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఏం చెప్పాలి మీకు? మీకు తెలియని విషయం చెప్పాలా? నాకు తెలియకుండా దాచాలనుకున్న విషయం చెప్పాలా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నారని చెప్పాలా? ఇప్పటిదాకా అక్కడ నటన చూసే వచ్చాను, ఇక్కడ నటించే వాళ్ళనే చూస్తున్నాను. ఛీ! మీలాంటి వాళ్లతో ఈ మాత్రం మాట్లాడడం కూడా అనవసరం. అంత పాపం మేమేం చేయలేదు. మిస్టర్ విరించి, ఇంకా తప్పుకోవాలని చూడొద్దు. నిన్న మొన్నటిదాకా మీరిచ్చే వేషం కోసం అర్ధరాత్రులు ఫోన్లు చేసే ఆడవాళ్లకు చెప్పండి మీ అమాయకత్వం గురించి.
వీధిలో ఒకరిని ఫోన్లో ఒకరిని మెయింటైన్ చేసే మీరు నాకా నీతులు చెప్పేది. ఇక్కడ ఏం జరిగినా అక్కడికెళ్ళి మందు కొట్టి మీరు తల పెట్టుకుని ఏడ్చే భుజం ఇవాళ నా కొడుకుని తన కొడుకులా ఓదార్చే తల్లిబడిగా మారింది. పచ్చిగా చెప్పాలంటే నాకు సవతి లాంటి ఓ ఆడదిప్పుడు నా బిడ్డకు కన్న తల్లి అయింది. ఈ కన్న తల్లి పరాయిదైపోయింది. అందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఓ, మీ రికమెండేషన్ ఏమీ లేదా? లేదు. అవునమ్మా, వాడికేం తెలీదు అసలు. స్టాప్ ఇట్. మీ తల్లి కొడుకులిద్దరూ కలిసి మా తల్లి కొడుకుల్ని వేరు చేయడానికి మధ్యలో మూడో మనిషిని చేర్చారని నాకు తెలుసు. మీరు కోరుకున్నదే జరిగిందిగా. నేను వెళ్తున్నాను. దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే పెట్టుకోండి. నెత్తి మీద పెట్టుకోండి. దాన్ని చూడడానికి వచ్చిపోయే అభిమానుల్ని చూస్తూ సంబరపడండి. ఆహా, ఏమి రక్తం! ఏ బ్లడ్ బ్యాంక్ లోనూ ఇలాంటి రక్తం దొరకదు. తల్లికి తగ్గ తనయుడు, ఈ తనయుడికి తగ్గ వారసుడు, మీతో పాటు అమ్మ రంగేసుకున్న ఓ బొమ్మ. అందరూ కలిసి ఈ అద్దాల మేడలోనే బతకండి. నా దారి నేను చూసుకోగలను. అవంతి, పిచ్చి పట్టిందా? ఆగు. అమ్మా అవంతి, నువ్వు పొరపాటు పడుతున్నావు. కావాలంటే రిషిని పిలిపిస్తాను, మాట్లాడి వెళ్ళు. ఆగమ్మా. వద్దు! నన్ను ఎవరు తాకొద్దు. నన్ను ఎవరు ఆపొద్దు. ఏంటి మమ్మీ, ఏం జరిగింది? ఏం జరుగుతుందని నేను ఊహించానో అదే జరిగింది. ఇదంతా ఏంటి? మీ అమ్మ తన ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఎందుకని? ఆ పోస్ట్ లోకి ఇంకొకరు వచ్చారని తెలిసింది. అది నటన. ఇది నటనే. ఇదంతా నటనే. మీరంతా మహానటులు. ఒకే ఇంట్లో ఉంటూ నా పక్కనే తిరుగుతూ నన్నొక్కదాన్నే పరాయిదాన్ని చేస్తూ ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడటం. ఇంతకన్నా గొప్ప సీను మీ సినిమా రైటర్స్ ఎవరు రాయలేరు బాబు. అందుకే మీ నట వారసత్వాన్ని వెలివేస్తూ నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకెళ్ళాలి? ఎందుకుండాలి? ఉండే హక్కు నీకుంది గనక. ఏం హక్కుంది నాకు? ఈ ఇంటి కుక్కలాగో పడి ఉండమంటావా? అంత కర్మ నీకేంటి మమ్మీ? నీ స్థానం నీది, దాన్నెవరూ కాదనలేదు. కాదన్నారు, కాలదన్నారు, నీకేం తెలుసు? ఎవరి సిఫార్సులతో ఆమెని తల్లి పాత్రలో నటిస్తూ జీవిస్తోందో, ఎవరి అండదండలతో ఆమె నీ మనసును కూడా మార్చగలిగిందో అంతా నాకు అర్థమైపోయింది. కానీ వీళ్ళందరూ ఏనాడు మనుషుల జాబితాల్లోంచి మాయమైపోయిన మాయగాళ్ళు. వీళ్ళని క్షమించి నేను ఇంట్లో ఉండిపోలేదు. నిన్ను చూసుకొని ఈ ఇంట్లో నేను రాతి బొమ్మలా బ్రతికానురా. 5 క్రితం ఈ మగ మహారాజు తన జీవితంలోకి ఇంకో ఆడదాన్ని తెచ్చుకొని ఈ భార్య స్థానాన్ని ఎలా దిగజార్చాడో, 5 తరువాత అదే రక్తం పుడికి పుచ్చుకొని నువ్వు నీ జీవితంలోకి ఇంకో అమ్మని తెచ్చుకొని ఈ అమ్మ స్థానాన్ని కూలదోసావు.
ఒకరి తరువాత ఒకరు, ఒకరిని మించి మరొకరు నన్ను ఏకాకిని చేశారు కదరా. ఇంకా ఎవరి కోసం నేను ఉండాలి? అసలు ఎందుకు ఉండాలి? అందుకే అందుకే నేనే నేనే తప్పుకుంటున్నాను. తప్పు చేసిన వాళ్లే తప్పుకుంటారు. తప్పు చేసే వాళ్లతో కలిసి బ్రతకడం ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పుకుంటారు. తప్పంటే ఏంటో నాకు తెలీదు. నా కథలో అందమైన అమ్మున్నట్టే నా సినిమా కథలోనూ ఓ అమ్మ పాత్ర ఉంది. ఆ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాను తప్ప ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఓ ఆహా, మరి ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషించే వాళ్లలో మొదటి వ్యక్తి ఆ అమ్మ పాత్ర పోషించి ఆ ఆడదే అన్నావు. ఇప్పుడు ఆ ద్వేషం ఏమైందిరా? ఇప్పుడు అసహ్యం ఎక్కడికి పోయింది? మమ్మీ ప్లీజ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆమె వేరు, నువ్వు వేరు. మేకప్తో మొదలై ప్యాకప్తో ముగిసిపోయే డ్యూటీ మాది. కళ్ళు తెరిచేటప్పుడు మొదలై కన్ను మూసేదాకా మర్చిపోని అనుబంధం మనది. నీకు ఆవిడకు పోలికేంటమ్మా? నువ్వు మా అమ్మవి. ఆమె మనం పడేసే రెమ్యునరేషన్ తీసుకొని ముఖానికి అమ్మ రంగు వేసుకొని పూర్తి కాగానే ఆ రంగు తుడిచేసుకుని పోయే ఆడది. నా సినిమాకి ఏం కావాలో, ఎవరు కావాలో, ఎవరు అక్కర్లేదో తేల్చుకోగలిగే కెపాసిటీ నాకుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఆ పాత్రకు సరిపోయే నటిని కావాలనుకున్నాను. అది ప్రొఫెషన్. బయట ప్రపంచంలో ఆమె ఎవరైతే నాకేంటి? సెట్లోకొస్తే ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. నటన వరకే మా పరిచయం. స్టూడియో దాటితే అపరిచితులం. నీకిప్పుడు 2 విషయాలు చెప్పాలి. మొదటిది, నువ్వు ఇల్లొదిలి వెళ్ళిపోకూడదు. రెండోది, షూటింగ్కి రావడం మానేయకూడదు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి నిన్ను నాన్నని దూరం చేసిన ఒక ఆడదాని కోసం, భార్య ఉన్న ఒక మగాడితో సంబంధం పెట్టుకున్న నీతి లేని ఒక ఆడదాని కోసం నువ్వు ఈ ఇంటిని, ఈ కొడుకుని, ఈ హోదాని అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అమాయకత్వం అవుతుంది. నీకు భర్త, అత్త, చెట్టంత కొడుకు, లంకంత ఇల్లు, సమాజంలో విరించి తాళికట్టిన భారీగా ఒక హోదా. అక్కడే ఉంది నల్లపూసలు కూడా లేని పోసి మెడ. నాన్న పేరు కూడా లేని ఓ బూజు పట్టిన మేడ. ఏ ఇంటి పేరు, ఏ వంశం పేరు చెప్పుకుని బ్రతకాలో తెలియని బ్రతుకు. కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఓ గడ్డిపోచ కోసం నువ్వు మమ్మల్ని దూరం చేసుకోవడం ఏంటి మమ్మీ? ఈ అమ్మ కళ్లల్లో ఎప్పుడూ కన్నీళ్లు కనబడకూడదు. దర్జాగా, హుందాగా, దర్పంగా, ది గ్రేట్ డైరెక్టర్ విరించి గారి భార్యగా, ఒక సినిమా హీరో తల్లిగా, ఎంఏ పీహెచ్డీ చేసిన ఒక విద్యావంతురాలిగా, ఇంత ఉన్నా ఖాళీగా ఉండకుండా
కొడుకు సినిమాకే స్టైలిష్ గా పనిచేసే ఒక అద్భుతమైన టెక్నీషియన్ గా ఇన్ని అర్హతలతో నువ్వు సెట్లోకి అడుగు పెట్టాలి. మా అమ్మని నేను అంతెత్తులో చూడాలి. ఎవరి మూలంగా నువ్వు ఇన్నేళ్లు బాధపడ్డావో ఆమె నిన్ను తలెత్తి చూసే స్థాయిలో సగర్వంగా నిలబడాలి. కాదనుకోవడానికి ఎంతసేపు అడుగు బయట పెడితే చాలు. కావాలనుకోవడానికి ఎంతసేపు మనసు బయట పెడితే చాలు. ఈ చివరి డైలాగులు నావి కావు, మా రైటర్ రాశాడు. స్వామి, ప్రతిరోజు నీ ముందు నిలబడి అమ్మ గురించి అడుగుతూనే ఉన్నాను. ఏ రోజు అమ్మ గురించి చిన్న ఆచూకీ కూడా దొరకటం లేదు. పైనుంచి అందరినీ చూస్తూ ఉంటావు. నేనిక్కడున్నానని నీకు తెలుసు. అమ్మ ఎక్కడుందో కూడా తెలుసు. మా ఇద్దరిని ఒక చోటుకి చేర్చే దారి కూడా నీకు తెలుసు. అయినా ఇంకా మమ్మల్ని ఎందుకు కలపటం లేదు? నాకిక్కడ నువ్వు నీలాంటి మావయ్యని తోడుగా ఇచ్చావు. కానీ అమ్మకు ఎవరున్నారు అక్కడ? ఎంత ఒంటరితనంతో బాధపడుతుందో నీకు తెలీదా? నాకు అమ్మ కావాలి. కమ్మటి ఆ పిలుపు కావాలి. ఆ ఓడి కావాలి. ఆ కంటతడి కావాలి. ఎప్పుడు అమ్మని చూపిస్తావు? ఎప్పుడు? లైటర్ కనబడట్లేదేంటి?
ఏంటక్క ఏం వెతుకుతున్నావు? ఆహా ఏం లేదు. ఏంటక్క ఏం కనిపించట్లేదు? నా ఫ్రెండు. ఫ్రెండ్ ని కబోర్డ్ లో దాచిపెట్టావా? అబ్బా కాదు, సిగరెట్ లైటర్. లైటరా? అంటే నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావా? అమ్మో, అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. అయ్యో అది నాది కాదు. నీది కానప్పుడు వెతకడం ఎందుకు? పోతే పోయిందిలే. పోతే పోయిందిలే అనుకోటానికి అది మామూలు వస్తువు కాదు. అలరే అది పిలుపో తొలి వలపో మై మరపో అది రే కుడి కన్నై నిన్ను చేరే మలుపో